తోడయుండే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము 8:2. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇశ్రాయేలీలు అరణ్యములో ఆహారము నీళ్లు లేకుండా వెళ్ళిన లాంటి పరీక్షలలోనికి మనము వస్తున్నామని నేను అనుకోవట్లేదు. లేదు, అలాంటి పరీక్ష ఇంతవరకు మనం ఎదుర్కోలేదు. యేసయ్య కొరకు ఎలాంటి కష్టమునైనా అనుభవించవలసి వచ్చినప్పుడు స్తుతితో కూడిన హృదయాన్ని కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. పాస్టర్ వూన్ బ్రాండ్ గారు వక్కాణించి చెప్పే దాంట్లో ఇదొకటి. వారికి రొట్టె లేదు, వారికి ద్రాక్షారసము లేదు, ఏమీ లేదు, కానీ వారు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించగలిగేవారు. వారు దేవుణ్ణి నమ్మారు. అప్పుడు వారి సంకెళ్ళు సంగీతనాదాలు చేశాయి. హృదయంలో నిజమైన విజయానికి అది ఒక గుర్తు. ప్రకృతి సంబంధుడైన మనుష్యుడు సంకెళ్లతో సంగీతనాదం చేయాలనుకోడు, కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల మన సహోదర సహోదరీలు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. కానీ మనలో ఎవరికీ ఇలాంటి అనుభవం లేదు. ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ద్వితీయోపదేశకాండము 8:3. తెల్లవారు వరకు ఇశ్రాయేలీలకు ఎలాంటి ఆహారం ఉంటుందో వారికి తెలియని అసాధారణ పరిస్థితి. దేవుడు వారికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? మన్నాతో మాత్రమే మీరు జీవించరు కానీ నా మాట వలన జీవిస్తారు. నేను ఆజ్ఞాపించగానే మీకు మన్నా దొరుకుతుంది. ఎంత ఆశ్చర్యం! మనము ఇలాంటి పరీక్షను ఎప్పుడూ ఎరగలేదు. మనకున్న డబ్బుతో కొనుక్కుని తిని బ్రతుకుతామని అనుకుంటాం. కొన్నిసార్లు మనకు పాఠము నేర్పించడానికి దేవుడు కఠినమైన మార్గాల వెంబడి తీసుకుని వెళ్తాడు. ఐగుప్తులో ఉండగా దేవుడు వారికి నేర్పించలేకపోయారు. వారికి ఏది కావాలో అది కొనుక్కునేవారు. కాబట్టి వారికి నేర్పించడానికి వారిని అరణ్య మార్గం గుండా నడిపించాడు. మనము ఈ ప్రత్యక్షతను పోగొట్టుకోకూడదు. దేవుని వాగ్దానాలను నమ్మడం అంటే చాలామందికి తెలీదు. సత్యానికి అవిధేయత చూపించి మన సొంత మార్గాలలో నడవకుండా ఉండేలాగూ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట చేత జీవించడం అనేదాన్ని నీవు ఎలా నేర్చుకుంటావు? అది చాలా కష్టం. కానీ దయచేసి ప్రతిదినము దేవుని మాట చేత జీవించడాన్ని గూర్చి నేర్చుకోండి. ప్రతిదినము దేవుడు మీతో మాట్లాడనివ్వండి. దేవుడు మీకు నేర్పించిన దానిని జారవిడుచుకోవద్దు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.